బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలిసే అవకాశం ఉండవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. ఒక్క చుక్క రక్తం చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపగలిగే ఆయుధం మాటే. మూర్ఖుడు మాటను వాడిన తరువాత ఆలోచిస్తాడు, కాని తెలివైన వాడే ఆలోచించి మాట్లాడుతాడు. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం ఇవి ఎక్కువ కాలం నిలబడవు. నువ్వు బాగుండాలి అని అనుకునేవాడు కోపంగానే మాట్లాడుతాడు. నిన్ను మోసం చేయాలి అనుకునేవాడు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడుతాడు. నువ్వు ప్రయత్నించడం నీ ధర్మం, ఫలితం అనేది దైవం నిర్ణయిస్తుంది. ఇక నీ పరిస్థితులను కాలం నిర్ణయిస్తుంది. వాటిని ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్వుతుంది. ఎందుకంటే నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగులు మాత్రమేనని. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏవీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. కొందరు మోసపోయి జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. ఇక కొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల వంటిది. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. నేర్చుకునే గుణాన్ని కోల్పోయినవాడే నిజంగా చెడిపోయినవాడు. అలాగే పడిపోయినవాడు, ఓడిపోయినవాడు, మోసపోయినవాడు అంతే.